ఇవాళ ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి మండలాలకు వెళ్తా ఉన్నాం. అందులో ఈస్ట్ గోదావరిలో ఏటిపాక మండలాలకు వెళ్తా ఉన్నాం. అక్కడ ముంపు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పిన నేను వివరాల్లోకి వెళ్ళలేదు, కానీ ఈరోజు జ్వరాలతో లేక ఈ వ్యాధులతో అంటువ్యాధులతో వందలాది మంది పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. వైద్యం వృద్ధ్యమైపోయింది. చదువులకు సంబంధించి స్కూళ్ళు దాదాపు మూతపడ్డాయి. అక్కడ చదువు చెప్పేటువంటి టీచర్లు కూడా లేదు, కనీసం మిడ్ డే మీల్ కూడా లేదు. అక్కడ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏవైతే వాళ్ళకు వస్తూ ఉండేవో అవి కూడా చాలా చోట్ల రావడం లేదు అనేటువంటిది. ముంపు మండలాలకు సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించి వారికి రీసెటిల్మెంట్కి సంబంధించినటువంటి కూడా క్లారిటీ లేదు. పోలీసు పహారాలో నడుస్తూ ఉంది. అక్కడ పోలీసు రాజ్యం వెళ్తూ ఉంది. వారు స్వేచ్ఛ కోల్పోయినారు. ఒక మినీ ఎమర్జెన్సీ మాదిరి ఆ గ్రామాల్లో ఉంది అనేటువంటిది మేము విన్నవి, మా వాళ్ళు మాకు చెప్పినటువంటిది. దాన్ని నేరుగా విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళకి అండగా ఉండడానికి అక్కడ వెళ్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. రోజు నిరంతరం ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతూ ఉన్నాయి. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ ఖుష్ కాకి అయిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్లో ఉంచుతామని, ఆ కంట్రోల్లో ఉంచలేని పరిస్థితుల్లో 5,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధిని బడ్జెట్లో ఉంచుతామని చెప్పినటువంటి మాటలు గాల్లో కలిసిపోయినాయి. నిత్యావసర వస్తువులు చుక్కలంటినాయి. కానీ ప్రభుత్వమే ఒక రాబందులా ఈరోజు ప్రజల మీద పడ్డాయి. పెట్రోలియం ప్రైసెస్, పెట్రోలియం ధరలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అంతర్జాతీయ ముడి చమురు బాగా తగ్గితే వీళ్ళు అమాంతం పెంచేస్తూ ఉన్నారు. రోజు నిత్యకృత్యం అయిపోయింది.